నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. మరియు ఈ వీడియోలో మనం ఒక ప్రత్యేక సమస్య గురించి మాట్లాడబోతున్నాం. అది ఇటీవల కనిపిస్తున్నది. అది మూత్రాన్ని ఆపే వారి సామర్థ్యం తగ్గిపోవడం. ఇప్పుడు మీకు మూత్రం వస్తోంది. మూత్రం తయారవుతోంది. మీరు ఆపలేకపోతే అది లీక్ అవుతుంది. ఇప్పుడు ఈ లీక్ అవుతున్న మూత్రం దీనికోసం అనేక కారణాలు మనకు కనిపిస్తాయి. మొదటిది ఏమిటంటే, నాకు మూత్రం చాలా బలంగా వస్తోంది, లేదా కానీ నడిచే సామర్థ్యం లేదు. నేను నడవలేకపోతున్నాను, మరియు నేను వాష్‌రూమ్‌కు వెళ్ళలేకపోయాను, మరియు అది మధ్యలోనే బయటకు వచ్చింది. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏమిటంటే, మూత్రం ఒకసారి అనిపించింది, మీరు లేచారు మరియు అది వెంటనే బయటకు వచ్చింది. ఇది ఎందుకంటే, మన మసిల్స్, రక్తం మూత్రాన్ని పట్టుకుంటాయి. అవి బలహీనంగా మారుతున్నాయి. మూడవది ఏమిటంటే, మీ మెదడు. అంత బలహీనంగా మారింది. మీరు వాష్‌రూమ్‌కి వెళ్లి మూత్రం చేయాలి. ఈ సామర్థ్యం అర్థం చేసుకోవడం అనే సామర్థ్యం పోయింది. కాబట్టి ఈ 3 ప్రధాన కారణాలు ఏదైనా వృత్తిలో మనకు కనిపిస్తాయి. అక్కడ మూత్ర లీకేజీ సమస్యతో రోగి కుటుంబ సభ్యులు వస్తారు. మూత్రాన్ని ఆపలేరు. మొదటి పని మనది ఏమిటంటే మూత్రం ఎందుకు బయటకు వస్తుంది అనే కారణం వెనుక ఏమిటి? బట్టల్లో కాబట్టి ప్రారంభం క్రాస్ కోచింగ్‌తో మొదలవుతుంది. మనం ఎక్కడ సమస్య ఉందో అడుగుతాము. కాబట్టి కొంతమంది రోగిని చూసి మనకు ఒక ఆలోచన వస్తుంది. రోగి ఎంతవరకు కదలగలుగుతున్నాడు? అతను నడవగలుగుతున్నాడా లేదా? సరే, రోగిని అడుగుతాము. మీకు తెలుసా? అవును, నాకు తెలుసు. తర్వాత అతను తన లక్షణాలను వివరించటం మొదలుపెడతాడు. వివిధ రకాలుగా కొందరు చెబుతారు. నేను నిలబడతాను. బయటకు వెళ్తే ఇక్కడ మసిల్ స్పీక్ జరుగుతోంది. ఇప్పుడు మరొకరిని అడుగుతాము. అతను ఏమీ సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. కొందరు రోగులు ఉంటారు. వారితో మనం మాట్లాడుతున్నాము. మనం నేరుగా ప్రశ్నకు నేరుగా సమాధానం ఆశిస్తున్నాము. కానీ వారు ఏదో సమాధానం ఇస్తున్నారు. అంటే వారి లాజిక్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ రోగి ఈ స్థాయిని దాటిపోయాడు. చిన్న పిల్లలు ఉన్నట్లే వారి మెదడు అంతగా అభివృద్ధి చెందలేదు. వారు మూత్రం గురించి చెప్పగలిగేంత. దీని వల్ల వారి మెదడు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ వారు తమ మూత్ర సమస్యను లేదా మూత్రం గురించి చెప్పలేకపోతున్నారు. నాకు వెళ్ళాలి లేదా నేను వెళ్ళిపోవాలా అని. అందువల్ల ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తూ అడిగితే వెనుక కారణం ఏమిటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు కారణం తెలిసినప్పుడు దానికి అనుగుణంగా మన తదుపరి థెరపీ ఆధారపడి ఉంటుంది. మొదట మనం ప్రారంభిస్తాము. మొదటగా ఎవరి కండరాలు బలహీనంగా ఉంటే దానిపై మనం ఏమి చేయాలో. ఎవరైనా కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు కండరాల గురించి మంచి విషయం ఏమిటంటే మనం ఏ వయస్సులోనైనా కండరాలను బలంగా చేయవచ్చు. అప్పుడు కీగల్ వ్యాయామాలు ఉంటాయి. వీటిని రోగికి మనం చెబుతాము చేయమని. రోగి కీగల్ వ్యాయామాలు చేస్తే 24 నెలల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే మూత్రం లీక్ అవ్వడం అనే సమస్య పరిష్కారమవుతుంది. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మూత్రాశయంలోని కండరాలు అవి పట్టుకుంటాయి. స్ఫింక్టర్ కండరాలు బిగుతుగా లాక్ అవుతాయి మరియు మూత్రాశయంలో ఎక్కువ సమయం నిల్వ చేయబడుతుంది మరియు రోగి వాష్‌రూమ్‌కు చేరుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. అయితే సరే, మొదటి విషయం. రెండవది ఏమిటంటే మన మెదడు పరిస్థితి ఇంత చెడిపోయినప్పుడు మనం ఏమి చేయాలి? మన మెదడు మూత్రం వస్తోందని చెప్పలేకపోతే, వాష్‌రూమ్‌కు వెళ్ళమని చెప్పలేకపోతే, మనం మెదడుపైనే పని చేయాలి. ఇక్కడ మనం కీగల్ వ్యాయామాలు చేయించినా కూడా రోగికి ఎలాంటి ఉపశమనం రాదు. మరియు రోగికి కీగల్ వ్యాయామాలు చేయించడం తర్వాత కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మీరు అతనికి అర్థం చేయించినా కూడా అతను చేయగలిగే స్థితిలో ఉండడు. అలాంటి రోగుల విషయంలో మనం ఏమి చేయాలి? మనకు కేవలం మెదడుపైనే పని చేయాలి. అంటే మెదడు అభివృద్ధి ప్రారంభం కావాలి. మరియు అందులో మనం ఉపయోగించే ప్రక్రియ న్యూరోప్లాస్టిసిటీ. న్యూరో అంటే మీ మెదడు మరియు ప్లాస్టిసిటీ అంటే ఇక్కడ ప్లాస్టిక్ కాదు. ఇక్కడ ప్లాస్టిక్. ప్లాస్టిసిటీ అంటే దాని అభివృద్ధి. అప్పుడు మనం మెదడును ఎక్కువగా అభివృద్ధి చేస్తే మనం ఏమి చూస్తామంటే మన పార్కిన్సన్ లక్షణాలు లేదా డిమెన్షియా వస్తోంది. భ్రాంతులు వస్తున్నాయి. ట్రెమర్స్ వస్తున్నాయి. అవి తగ్గడం ప్రారంభిస్తాయి. మరియు ఈ ప్రక్రియలో రోగి యొక్క తార్కికత తిరిగి పొందడం ప్రారంభమవుతుంది. రోగి తనను తాను వ్యక్తపరచడం ప్రారంభిస్తాడు. చెప్పడం ప్రారంభిస్తాడు. అవును, నాకు యూరిన్ వస్తోంది. నన్ను వాష్‌రూమ్‌కు తీసుకెళ్ళండి. లేదా అతను ఇతర రకాలుగా సౌండ్ చేయడం ప్రారంభిస్తాడు. ఇక్కడ కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య ఉందని తెలుసుకోవచ్చు. ఇది మేము న్యూరోప్లాస్టిసిటీ సహాయంతో చేయగలుగుతాము.
దీనికోసం మాకు కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అలాంటి కేసుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు లోకోమోటివ్ సమస్య ఉంది అంటే, రోగికి యూనియన్ వస్తోంది. యూనియన్ నిలిపివేసింది. వాష్‌రూమ్‌కు వెళ్ళడానికి అంత సమయం పడుతోంది. కాబట్టి అది ముందే బయటకు వెళ్తుంది. అలాంటి కేసులలో దాన్ని త్వరగా పరిష్కరించడానికి మేము ఒక చిన్న పని చేస్తాము. మేము ఫోన్‌లో కొన్ని నిమిషాల తర్వాత అలారం పెట్టిస్తాము. ఇప్పుడు అలారం మోగినప్పుడు మీరు వాష్‌రూమ్‌లో కూర్చొని రావాలి. అది వస్తుందా లేదా వేరే విషయం. దాంతో ఏమవుతుందంటే ఒక తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. యూరిన్ చాలా ఎక్కువగా సేకరించబడదు. ఈ సమస్య రాత్రి కొనసాగుతుంది. కాబట్టి రాత్రి సమస్య రాకుండా ఉండాలంటే చిన్న పద్ధతి ఏమిటంటే మీరు నిద్రపోయే 2 గంటల ముందు ద్రవాలు తీసుకోవడం ఆపేయాలి. ఉదాహరణకు మీరు 10 గంటలకు నిద్రపోతే 8 గంటల తర్వాత మీరు నీళ్లు తాగకూడదు, పాలు తాగకూడదు, టీ తాగకూడదు. మీరు తీసుకోవాల్సిన మందులు ఉంటే వాటిని కేవలం కొద్దిగా నీటితో తీసుకోవాలి లేదా వాటిని 8 గంటలకే తీసుకోవాలి. 10 గంటల వరకు మీరు ఎలాంటి ద్రవాలను తీసుకోకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎంత ఎక్కువ నీరు ఉన్నా అది 2 గంటల్లో బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు శరీరంలో ఎటువంటి అదనపు నీరు లేదు. ప్రతి భాగం కొంచెం కొంచెంగా ఎండిపోతుంది. గొంతు కొంచెం ఎండిపోతుంది. అది సాధారణం. మరియు ఎండిపోతున్నప్పుడు మనకు దాహం వేస్తుంది. అప్పుడు మనం కేవలం కొద్దిగా నీరు తాగాలి. పొట్ట నిండా నీరు తాగకూడదు. ఇలా చేయడం వల్ల రాత్రి సమయంలో మూత్ర విసర్జన చేసే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఇప్పుడు మరో సమస్య మనకు కనిపిస్తుంది. అది పురుషుల ప్రోస్టేట్ సమస్య. మన రోగులలో ప్రోస్టేట్ ఒక సమస్యగా ఉంటుంది. ఎందుకంటే వయస్సు 60, 70, 80కి చేరినప్పుడు ప్రోస్టేట్ సమస్య కూడా ఈ వయస్సులో చాలా పెరుగుతుంది. మరియు ప్రోస్టేట్ సమస్య పెరుగుతున్నప్పుడు మనం మన మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయలేకపోతున్నాం. ఇలాంటి ఏదైనా సమస్య మనకు కనిపిస్తే అల్ట్రాసౌండ్‌లో ప్రోస్టేట్ చికిత్స ఉంది. ఇలాంటి కేసుల్లో మనం ఏమి చేస్తామంటే ప్రోస్టేట్ కండరాలకు విశ్రాంతి ఇవ్వబడుతుంది. మూత్రం పూర్తిగా బయటకు వెళ్ళగలిగేలా, మన మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేలా మరియు 2 మూత్ర విసర్జనల మధ్య సమయం పొడవుగా ఉండేలా చేయవచ్చు. ఇలా జరిగితే రోగి 6-7 వరకు గంటలు నిద్రలో అంతరాయం లేకుండా సులభంగా నిద్రపోగలడు. కానీ ఈ మాత్రను ఎప్పుడూ రాత్రి ఇవ్వరు. ఈ మాత్రను ఎప్పుడూ మధ్యాహ్నం ఇవ్వబడుతుంది. ఎందుకు? ఎందుకంటే దీన్ని తీసుకున్న తర్వాత ఒక ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మూత్రం చాలా వేగంగా రావడం ప్రారంభిస్తుంది. రోగి రాత్రి ఈ మాత్ర తీసుకుంటే అతను రాత్రంతా మేల్కొని ఉంటాడు. ప్రతి గంటకు, ప్రతి అరగంటకు. అది మనం కూడా కోరుకోము. అందుకే ఈ మందును మధ్యాహ్నం సమయానికి ఉంచుతాము. అక్కడ ఎంత మూత్రం రావాలో సాయంత్రం వరకు బాగా వచ్చేస్తుంది. రాత్రి మనం సౌకర్యంగా గడుపుతాము. ఇవి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. వీటి ద్వారా మనం రోగికి సహాయం చేయగలుగుతాము. ఈ మూత్ర సమస్యను ఆపడంలో. ఇప్పుడు నేను ఆశిస్తున్నాను మీ అందరికీ చాలా స్పష్టమైన ఆలోచన లభించింది. నేను ఈరోజు చాలా వేగంగా చాలా విషయాలు వివరించడానికి ప్రయత్నించాను. కానీ ఇంకా ఏదైనా సందేహం ఉంటే ఏదైనా అడగాలనుకుంటే మోస్ట్ ఫల్కాలో మీరు రావచ్చు, కలవచ్చు మరియు ఇదే విధంగా నేను వెళ్ళడానికి అనుమతి కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.